తొక్కుతే ఎక్కడికి పోయిరు, కవితను కూడా ఓడితే ఎక్కడికి పోయింది. అంటే ఇక్కడ ఏంటంటే ఈ రాముని పేరు మీద తలవాలు వచ్చినాయి అందరికీ. అబ్బా సాధులు సన్యాసులు బొట్లు పెట్టుకొని ఊరూర వాళ్ళే ఇవన్నీ గ్రామాలు. ఇది ఒక పథకం ఎన్నికల వరదాకా వచ్చినాయి. తర్వాత ఎన్నికలు అయిన తర్వాత ఎవరి అడ్రస్ లేదు. ధరలు పెరిగితేనే పెట్రోల్ డీజిల్ ఉప్పులు పప్పులు మంచిన గ్యాస్ ఉన్న ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. వాటిని పట్టించుకుంటూ లేరు. ఇక్కడ ఇదంతా అంత చేసినా కూడా అయోధ్యలోనే వాడు ఓడిపోయాడు. అక్కడ ప్రజలు తెలుసు నువ్వు అయోధ్య పేరుతో దేశాన్ని దోసుకుంటున్నావు, మాకేం పెడుతున్నావు అని చెప్పి అక్కడ ప్రజలు ఓడించారు బీజేపీని. అది మంచి తీర్పు ఇచ్చారు. నువ్వు అయోధ్య ప్రజలకు తెలుస్తుంది అయోధ్యలో ఎన్ని కష్టాలున్నాయి అనేది. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళంతా పాలక వర్గాలు ప్రజల్ని మోసం మాటలతోటి, ఇప్పుడు కేసీఆర్ కదా ఇంటికో ఉద్యోగం కేజీ2 పీజీ ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఏది అమలు జరపకుండా కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఎక్కడ ఇవ్వలేదు. అంటే ఇదంతా ఏంటంటే ప్రజల్ని మభ్య పెట్టుకుంటే ఎన్ని రోజులు మోసపోతారు. ఇదే రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు అనేక రకాల వాగ్దానాలు 6 గ్యారెంటీలు మెడలు చుట్టుకుంటాయి బిడ్డ. 6 గ్యారెంటీలు మెడలు చుట్టుకుంటాయి. ఏది అమలు జరపట్లేదు. ఏదో బస్సులు సాంబూలాలు ఇచ్చినా తన్నుకోరని చెప్పి బస్సులు ఫ్రీగా పంపించారు. ఆ బస్సులో రోజు పంచాయతీలో కొట్లాడాలి. నేను కృష్ణాబాద్ నుంచి కర్మేరాజ్ వరకు మహిళలు జిట్లు పట్టుకుంటారు. ఫుల్ పబ్లిక్, సీట్లు లేవు. బస్సులు పెంచకుండా మహిళలను వచ్చేసారు. మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వాల్సిందే. కొంతమంది ఏంటంటే ఈ మహిళల మీద మన ఊర్లలోనే వ్యతిరేకత తీసుకొచ్చి ఒక కుట్ర జరుగుతుంది. మహిళలకు ఉచిత బస్సు ఇవ్వాలి, కానీ స్పెషల్ బస్సులు వేయాలి. ఈ ఆరోగ్యశ్రీ అని చెప్పి 2 తీసుకొచ్చి ఇవన్నీ ఏది అమలు జరపలేదు. ఇక్కడ ఒక్కటే మనం చేయాల్సింది ఏంటంటే దేవులపల్లి వెంకటేశ్వరరావు తారకనారాయణ రూపొందించిన భారత విప్లవం ఆధారం చేసుకునే ఈరోజు మేము దాదాపు 1,00,000 ఎకరాల భూములు పంచుకున్నామంటే దాని గొప్పతనం. మేము 40 సంవత్సరాలు ఇప్పుడు రమేష్ ఉన్నాడు చూడు, నిర్బంధాల వల్ల పక్క వేరే మన పార్టీ మీద ప్రాణంతో ఉంటుంది. లాస్ట్కు ఈ పార్టీ ద్వారానే చనిపోతాడు, అది వేరే విషయం. ఇప్పుడు ప్రస్తుతానికి అటు వేనా కూడా అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అదే. మనం వాళ్ళ న్యాయం చెప్తూ ప్రజల కోసం పోరాటం చెప్తున్నాం. దాని నిర్బంధాలలో కొన్ని సమస్యలు ఉంటాయి. ప్రాణాలైనా పోతారు కానీ పార్టీని వదిలిపెట్టిన వాళ్ళు. ఇప్పుడు ఆయన ఉన్నారు చూడు, ఎటువైనా జీన్స్ సీటే ఉంటాయి, అది వాస్తవం. చాలామంది మన వాళ్ళు అట్లే ఉన్నారు. నేను అనేది ఏంటంటే సమసమాజం రావాలంటే భూస్వామ్య రద్దు, దున్నేవాని భూమి పంచినప్పుడే తప్ప మన సమస్యలు పరిష్కారం కాదు. సామ్రాజ్యవాద దోపిడిని, భూస్వాముల దోపిడిని, పెట్టుబడిదారుల దోపిడిని మొత్తం రూపు మాపినప్పుడే ప్రజల సమస్యలు పరిష్కారం. దానికి వేరే మార్గంలో 3 బరువులు ఉన్నాయి. భూస్వాముల బరువు, పెట్టుబడిదారుల బరువు, 3 బరువులు దించుకోవాలి. అమెరికాని, మోదీని, ఇక్కడ రేవంత్ వీళ్ళందరినీ మట్టికి అర్పించినప్పుడే ప్రజలకు మౌలిక సమస్యలు పరిష్కారం అవుతుంది. ఈ 70% ప్రజల భూములు లేని అందరికీ భూములు వస్తాయి. అప్పుడు మన పంటలు భూములు వస్తాయంటే నీళ్లు వసతి కల్పిస్తే అందరు పంటలు పండించుకుంటారు, పిల్లలు చదివించుకుంటారు, అభివృద్ధి అవుతారు. ఆర్థిక కొనుగోలు శక్తి పెరిగినప్పుడు నువ్వు ఏదైనా కొనగలుగుతావు. నీ దగ్గర ఏం లేనప్పుడు బట్టల షాపులో ఈరోజు 4 షాపులు పెడితే ఒకటే షాపు నడితే 3 షాపులు మూతపడిపోతుంది. ప్రజల కొనుగోలు శక్తి లేదు, ఏం కొంటారు? మనం తినడానికే తిండి లేదు. ప్రజలు తినడానికే ఈ ఆర్థిక అసమానతలు పోవాలన్నా, ప్రజల సమస్య మీద రావాలంటే ఏంటంటే ఈ మూతపడ్డ సమస్యల పరిశ్రమలు తెరవాలన్నా లక్షల పరిశ్రమలు మూతపడిపోతున్నాయి. హైదరాబాద్ కొనుగోలు శక్తి లేదు. ఇదన్నీ నిరుద్యోగ సమస్య మీకు కూడా ఇచ్చింది. నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది. చాలామంది ఇప్పటికే మనకి విషయాలు తెలిసినాయి. చాలామంది యువకులు బానిసలై, మత్తు పదార్థాలు బానిసలై, గంజాయి బానిసలై జీవితాన్ని నిర్వీర్యం చేసుకుంటున్నారు. అసలు విప్లవ పోరాటాలు పాల్గొవాల్సిన అమూల్యమైన యువకులు ఈ విష సంస్కృతిలోనే, ఈ బానిస సమాజానికి లోనై, ఈ విష సంస్కృతిలోనే ఏంటంటే మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత మొత్తం నిర్వీర్యం అయిపోతుంది. నిర్వీర్యం అయిపోయిన తర్వాత దేశ భవిష్యత్తు యువకుల చేతులు ఉన్నది. పాలక వర్గాలను ఏ గ్రామాల చూడు, పెల్టి షాపులు, మత్తు షాపులు, గంజాయి దొరకని గ్రామం లేదు. ఏమైపోతుంది మన వ్యవస్థ? అటువంటి దుర్మార్గమైన పాలక వర్గాలు ఈరోజు ఉన్నాయి. అయితే నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలన్నా ఈ భూస్వామి రద్దయి దున్నేవారిని భూమి పంచినప్పుడే నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. అందరికీ ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతుంది. అప్పుడే మనకు ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం చెప్తూ సమయం బాగైంది. ఇప్పటికీ ఈ మన దేవునూరు తిరుపతి గారి ఆశయాలను మరింత ముందు తీసుకుపోతామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇంత ఓపికతో మీ అందరికీ పేరు పేరున విప్లవాన్ని తెలియజేస్తున్నాను.